తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టి స్టార్ డైరెక్టర్ రేంజ్ కి చేరిన రాజమౌళి ఇప్పుడు ఒక టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా మంచి ఆదరణ పొందారు. సాధారణంగా డైరెక్టర్ అనగానే సినిమాలు హిట్లు, ఫ్లాప్లు ఉంటాయి. కానీ దర్శకధీరుడి ఖాతాలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ సాధించినవే. ఇక గత సంవత్సరం విడుదలైన బాహుబలి చిత్రంతో అప్పటి వరకు భారతదేశంలో సంచలన చిత్ర రంగంలో రికార్డులు స్థాపించాలంటే బాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే ఉండేవి. కానీ బాహుబలి చిత్రం రిలీజ్ అయిన తర్వాత ఆ రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. ప్రపంచ స్థాయిలో ఎన్నో రికార్డులు సాధించిన ఈ చిత్రం ఈ సంవత్సరపు జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు సాధించింది. అయితే ఈ చిత్రం మొదటి భాగమే థియేటర్ లో చూసాం. ఇప్పుడు రెండవ భాగం బాహుబలి 2 షూటింగ్ దశలో ఉంది. అమరేంద్ర బాహుబలికి ఎంతో నమ్మకంగా ఉండే కట్టప్ప చివరి నిమిషంలో వెన్నుపోటు పొడుస్తాడు. ఎందుకు అన్న క్యూరియాసిటీని పెంచాడు రాజమౌళి. ఇప్పుడు బాహుబలి 2 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రాజమౌళి తర్వాత చేయబోయే సినిమాల జాబితాలో కొత్తగా 2 వచ్చి చేరాయి. ప్రస్తుతం రాజమౌళి దృష్టిలో ఉన్న హీరోలు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అని సమాచారం. అయితే వీటికి సంబంధించిన సంప్రదింపులు ఇప్పటికే జరిగిపోయాయని తెలిసింది. ఇక బాహుబలి 2 చిత్రం పూర్తి అయిన తర్వాత రాజమౌళి తండ్రి దర్శకత్వం వహించే మేరా భారత్ మహాన్ చిత్రానికి క్రియేటివ్ దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడట. ఈ చిత్రంలో హీరో సన్నీ డియోల్. గతంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన రాజన్న చిత్రానికి కూడా సహాయం అందించారట. బాహుబలి 2 తర్వాత రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా, తర్వాత బాలీవుడ్ హీరో సల్మాన్ తో సినిమాలు చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.